గుడ్ మార్నింగ్ నేను సుమతి. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేడి మొదలైంది. అధికారం చేపట్టిన తర్వాత జరుగుతోన్న తొలి స్థానిక పోరు కావడంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దీనిని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు పార్టీ ముఖ్య నేతలతో కీలకంగా భేటీ కాబోతూ ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల సమరానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ అగ్రనేతలతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించబోతూ ఉన్నారు. ఈ సమావేశంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఇతర కీలక నేతలు అందరూ కూడా పాల్గొనబోతున్నారు. మెజారిటీ మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడంతో పాటు విపక్షాల వ్యూహాలను ఎలా తిప్పికొట్టాలి అన్న అంశాలపైనే సీఎం ఇవాళ మీటింగ్లో దిశానిర్దేశం చేయబోతారు అని చెప్పి తెలుస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తోన్న 6 గ్యారంటీలు, రైతు మాఫీ లాంటి అంశాలను ప్రధానంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించనున్నారు. ఇక ఈ నెల 4వ తేదీ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ నెల 8వ తేదీ వరకు కూడా వరుసగా మున్సిపల్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటూ ఉన్నారు. జిల్లాల వారీగా పార్టీ నేతలను సమన్వయం చేస్తూ క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ఈ ప్రచార ప్రణాళికను సిద్ధం చేస్తోంది. మా ప్రతినిధి వాసు జాయిన్ అవుతున్నారు మోర్ అప్డేట్స్ అందించడానికి. వాసు, మరి కాసేపట్లో జూమ్ కాన్ఫరెన్స్ మీటింగ్ ఉండబోతోంది, దిశానిర్దేశం చేస్తారు. అలాగే పొలిటికల్ గా మున్సిపల్ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ, దీని మీద ఫోకస్ చేస్తున్నారంటున్నారు. ఒకసారి డీటెయిల్ గా చెప్పండి. హైదరాబాద్ ఎన్నికలకు ఇప్పటికే మీ ఆడియో స్పష్టంగా లేదు వాసు, ఒక్క నిమిషం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాము. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా పార్టీ ముఖ్య నేతలతో, అలాగే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఇతర ముఖ్య నేతలందరితో కూడా సమావేశాన్ని నిర్వహించబోతూ ఉన్నారు. ఈ నెల 4వ తేదీ నుండి 8వ తేదీ వరకు కూడా మున్సిపల్ ఎన్నికల ప్రచార సభల్లో వరుసగా పాల్గొనబోతూ ఉన్నారు. మున్సిపల్ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేసే అంశంలో భాగంగా మరి కాసేపట్లోనే జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. మోర్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు జాయిన్ అవుతున్నారు. వచ్చి వాసు. అమెరికా పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు మున్సిపల్ ఎన్నికల నేపథ్యానికి సంబంధించి కూడా ఆయన చాలా బిజీగా గడపబోతున్నారు. అయితే మధ్యాహ్నం 12 గంటలకు జూమ్ సమావేశానికి హాజరు కావుతున్నారు. అయితే మున్సిపల్ ఎన్నికలు వ్యూహరచన, ఎలా ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లాలి, గెలిపే లక్ష్యంగా ఎలాంటి వ్యూహరచన చేయాలి అన్న అంశానికి సంబంధించి కూడా ఈ జూమ్ సమావేశం నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం ఈ 12 గంటల సమయంలో కూడా ఈ జూమ్ మీటింగ్ సంబంధించి పిసిసి అధ్యక్షులతో పాటు ఇతర కొంతమంది సీనియర్ మంత్రులు కూడా హాజరు కాబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో కూడా ఆయన భేటీ కాబోతున్నారు. ఈ జూమ్ మీటింగ్ సంబంధించి కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. ఎందుకంటే ఈ నెల 4 నుంచి కూడా ఆయన వరుసగా కూడా సుడిగాలి పర్యటన జిల్లాల్లో చేయబోతున్నారు. బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు. సేమ్ టైం అక్కడ జిల్లాలకు సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ఒక్కొక్క ప్రాంతంలో కూడా ఒక్కొక్క బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఆ బహిరంగ సభల్లో కూడా ఆ జిల్లాకు ఇప్పటి వరకు చేసింది ఏంటి, చేయాల్సింది ఏంటి అన్న అంశానికి సంబంధించి కూడా కొన్ని కీలక ఇనాగ్రేషన్స్, ఓపెనింగ్స్ లో కూడా పాల్గొనబోతా ఉన్నారు. ఆ తర్వాత బహిరంగ సభలో అవసరమైతే కార్నర్ మీటింగ్స్ లో కూడా హాజరు కాబోతున్నారు. అయితే ప్రధానంగా ఈ రోజు జరిగేటువంటి జూమ్ మీటింగ్ సంబంధించి కూడా ఇప్పటిదాకా 90% మున్సిపల్ ఎన్నికల్లో కూడా సీట్లు సాధనే లక్ష్యంగా కూడా అభ్యర్థులకు టికెట్లు ఇవ్వాలి. ఎవరైతే గెలుపు గుర్రాలు ఉన్నారో వాళ్లకు మాత్రమే టికెట్ కేటాయించాలి. ఎవరైతే ఇప్పటికే 3-4 కూడా నామినేషన్లు దాఖలు చేసినటువంటి నేపథ్యంలో కూడా రెబల్స్ ని విత్డ్రా చేసే విధంగా ప్రయత్నాలు చేయాలి. కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక అభ్యర్థి మాత్రమే బరిలో ఉండాలి. ఆ అభ్యర్థి కూడా గెలిచే అభ్యర్థి అయి ఉండాలి అన్న అంశానికి సంబంధించి కూడా ఆయన అమెరికా నుండి కూడా జూమ్ మీటింగ్ లో ఇదే అంశాన్ని స్పష్టం చేశారు. ఈ రోజు కూడా ఇదే అంశానికి సంబంధించి కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇప్పటిదాకా అభ్యర్థుల ఎన్నికకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, అభ్యర్థుల లిస్టుకు సంబంధించి కూడా మున్సిపల్ చైర్మన్లతో పాటు మేయర్లకు సంబంధించిన అంశం పైన కూడా ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తున్నారో ఖచ్చితంగా కూడా ఇప్పటికే ఒక్కొక్క పార్లమెంట్ పార్టీకి సంబంధించి కూడా ఒక్కొక్క మంత్రిని ఇన్ఛార్జిగా అప్పచెప్పిన నేపథ్యంలో కూడా జిల్లా నేతలతో ఎలా కోఆర్డినేట్ చేస్తున్నారు, స్థానిక ఎమ్మెల్యేలతో ఎలా కోఆర్డినేట్ చేస్తున్నారు, ఏ విధంగా అభ్యర్థుల్ని ఎంపిక చేశారు అన్న అంశానికి సంబంధించి కూడా ఆయన ఈ రోజు అడిగి తెలుసుకుంటున్నారు. మరోపక్క ఆయన ఈ నెల 4 నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
వరుస పర్యటనల నేపథ్యంలో కూడా నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మిర్యాలగూడలో కూడా ఫిబ్రవరి 4న బహిరంగ సభలో పాల్గొంటారు. ఫిబ్రవరి 5న కరీంనగర్ జిల్లా చొప్పదండిలో సభలో పాల్గొంటారు. ఫిబ్రవరి 6న నిజామాబాద్ రూరల్లో పాల్గొంటారు. ఫిబ్రవరి 7న రంగారెడ్డి జిల్లా పరిగిలో, ఫిబ్రవరి 8 వరంగల్ జిల్లా భూపాలపల్లి, ఫిబ్రవరి 9 మెదక్లో సీఎం బహిరంగ సభలో పాల్గొంటారు. కాబట్టి ఈ సభలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అన్న అంశానికి సంబంధించి కూడా ఎవరు ఈ సభలకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలి, ఎలా ఉండాలి అన్న అంశానికి సంబంధించి కూడా ఆయన ఈ రోజు కూడా ఈ యొక్క మీటింగ్ లో కీలకంగా చర్చించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అంటే గత కొంతకాలంగా ఆయన విదేశీ పర్యటన ఉన్న నేపథ్యంలో కూడా ఈ రోజు జరిగేటువంటి జూమ్ మీటింగ్ అనేది చాలా కీలకంగా పోతుంది. ఆ తర్వాత ఆయన నేరుగా స్థానికంగా ఉండే సమస్యలపై కూడా ప్రస్తావించే అవకాశం ఉంది కదా, ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలు అర్బన్ ప్లేసెస్ లో రూరల్ కంటే కూడా అంటే గ్రామీణ వాతావరణం కంటే కొంచెం డిఫరెంట్ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. ఇప్పటికే హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఎలా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. సేమ్ టైం అన్ని మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఇప్పటిదాకా కొత్త మున్సిపాలిటీలు వచ్చినటువంటి నేపథ్యం కావచ్చు, ఇప్పటిదాకా అక్కడ చేపట్టిన రోడ్డు విస్తరణ పనులతో పాటు అక్కడ పలు బిల్డింగ్ల నిర్మాణానికి సంబంధించి కావచ్చు, పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి, పట్టణ విస్తరణకు సంబంధించి కావచ్చు, స్థానిక నగర ప్రజలకు సంబంధించినటువంటి మౌలిక వసతులకు కావచ్చు, ఇతర మంచినీటి ఇతర సదుపాయాలకు సంబంధించి వీటన్నిటిపైన కూడా ఆయన కులాంకుషంగా చర్చించబోతున్నారు. వాళ్లకు ఏ విధంగా, ఎందుకంటే ఇప్పటిదాకా స్థానిక సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో కూడా జరిగినటువంటి పొరపాట్లు మరోసారి అంటే రెబల్స్ నేపథ్యంలో కూడా కొన్ని స్థానాలు కోల్పోవాల్సి వచ్చింది. కాబట్టి ఇప్పుడు జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా అలాంటి రెబల్స్ బెడదలు లేకుండా ఖచ్చితంగా కూడా జాగ్రత్తలు పాటించాలని స్థానిక ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ఇన్ఛార్జి మంత్రులకు కూడా ఆయన దిశానిర్దేశం చేయబోతున్నారు. ఖచ్చితంగా కూడా పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికే అంటే గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ కు పట్టున్న గ్రామ పంచాయతీలు గెలిచారు. కానీ పట్టణ ప్రాంతాలకు సంబంధించి హైదరాబాద్ లాంటి నగరాల్లో కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏకఛత్రాధిపత్యం చెలాయించింది. కానీ ఇప్పుడు దాన్ని కైవసం చేసుకోవాలి అంటే మిగతా అన్ని జిల్లాలకు సంబంధించిన పట్టణాల్లో కూడా మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా కూడా ఇది చాలా కీలకంగా అవుతుంది. మున్సిపల్ ఎన్నికలైన అంశానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయబోతున్నారు. మధ్యాహ్నం 12 గంటలకైతే ఆ పిసిసి నేతలతో పాటు సీనియర్ మంత్రులు మరికొంతమంది కీలక నేతలతో కూడా ముఖ్యమంత్రి జూమ్ మీటింగ్ లో పాల్గొనబోతున్నారు. రైట్ వాసు, థ్యాంక్ యూ సో మచ్.